296లో మా నాన్నగారు 7 గుంటల భూమి అమ్మిండు. 7 గుంటలకు అదనంగా 10 గుంటల భూమి చేసుకొని ఇంకా 3 గుంటలన్నర వేరే కాడు ఉంటే ఆ నెంబర్ ఎక్కించుకొని ఈ నెంబరు 297 అనే సర్వే నెంబరు ఇది మేక లక్ష్మణ్కి అమ్మిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను దాదాపు 100 సంవత్సరాల నుంచి మేమే కాస్తుంటున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇతర రాలేదు, ఇతర అమ్మినోడు కూడా రాలేదు. మరి ఇంత దారుణంగా చేయడానికి కారణం ఏంటిది? మరి ఏమనంటే బీజేపీ లీడర్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతుంది సార్. మాకు ఎక్కడికైనా న్యాయం జరుగుతలేదు, మాకు ఏం లేదు. మేము ఒకటి పురుగుల మందు తాగి చనిపోవడానికి ప్రజాభవన్కి వచ్చినాం. ఎంఆర్ఓ గారికి 1,80,000 రూపాయలు లంచం ఇచ్చి మేము ఆల్రెడీ కాకుండా కూడా మీ సేవ ఆల్రెడీ దరఖాస్తు పెట్టినాం కూడా లంచం ఇచ్చి చేయించుకున్నాం సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు న్యాయం చేయాలి సార్. ఈ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బ్లాక్ లిస్ట్లో పెట్టారు. బ్లాక్ లిస్ట్లో పెట్టి ఒక 2 నెలలు 3 నెలలు మేము తిరిగినా మాకు ఎక్కడేం కనిపించలేదు మా భూమి మాకు. అయితే తర్వాత నేను అడిగితే మేకల ప్రభాకర్ అంటే ఏమంటాడు, నన్ను ఇంత తోలి గ్యాస్ నుండి పోసి అగ్గట్టు పెడతాను అన్నాడు. ఇక మేక లక్ష్మణ్ అంటే నువ్వు కరిమేర దాటద్దు, నువ్వు మానకొండ్రు దాటద్దు, నువ్వు కొరటపల్లి అడిగే పెట్టద్దు అని చెప్పి అట్లా వార్నింగ్ ఇస్తారు సార్ మాకు. గ్రామం కొరటపల్లి, మండలం రామడుగు, డిస్టిక్ కరీంనగర్. అయ్యా, నేను ఒక వికలాంగుని చూసి కూడా నాకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎస్ఐ గారు కానీ, సిపి గారు కానీ, మన కమిషనర్ కానీ, డిఎస్పి కానీ ఎవరు మాత్రం బాధ్యత పట్టించుకుంటలేరు సార్. రోజు రాత్రి 9:30 గంటలకు తాగి దౌర్జన్యంగా ఇంటికి వచ్చి కొట్టినా కానీ నాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. నీకు దిక్కున్న చోట చెప్పుకోపో, నువ్వు సీఎం దగ్గరకు పోతావా పో, నువ్వు ఎక్కడికన్నా పో అని ఎస్ఐ గారు బెదిరించి వెళ్ళగొడుతుండు. ఏమన్నా నువ్వు ఎక్కడికన్నా పోతా రిటర్న్ నీవిన్నే కేసు పెడతా అని బెదిరిస్తుండు. అలా బెదిరియడం వల్ల మేము ఇబ్బంది పడి మేము మందు డబ్బాలు కూడా పట్టుకొని వచ్చినాం. తాగి చచ్చిపోతామని ఇక్కడనే కమిషనర్ గారితో మాట్లాడినా, డిఎస్పి గారితో మాట్లాడినా, ఎస్ఐ గారితో మాట్లాడినా ఎలాంటి చర్య లేదు. మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం, ఎలాంటి చర్య లేదు. మేము ఇక్కడికి మందు తాగి చచ్చిపోతామని ఇక్కడనే సార్ చెప్పి ఇక్కడనే తాగి చచ్చిపోతామని వచ్చినాం సార్. అంతే, మాకు దిక్కున్నది ఇది ఒకటే. ఇక నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటే నేను సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన కలుద్దామని. ఇక్కడ పంజన తీసుకుపోయారు, కలెక్టర్ ఆఫీస్కి పంపించారు. కలెక్టర్ ఆఫీస్ పంపించిన కలెక్టర్ మేడం సిపి గారి దగ్గర పంపించింది. సిపి గారి దగ్గరికి మళ్ళీ సిపి గారి దగ్గరికి పోతే సిపి గారు ఏం చేసిరు, నీకు అక్కడికే పంపిస్తా పోవా అని అన్నాడు. అది అక్కడనే ఆగిపోయింది. అవన్నీ నన్ను ఒక కాలు నన్ను పట్టుకొని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఊకే రోజు దింపుడే తిరిగి రోజు నాకు ఇదే ఇబ్బంది అవుతుంది నాకు.